ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది. ఈ సభ తరపున నా తరపున రాష్ట్ర ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అనుయాయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. వారి మృతికి గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఓకే అండి. ఇప్పుడు క్వశ్చన్ ఎవరండి? క్వశ్చన్ నెంబర్ 1461 మనోహర్ గారు, మినిస్టర్ గారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నానండి. అధ్యక్ష, పంచాయతీరాజ్ వ్యవస్థలో రోడ్ల నిర్మాణం ప్రధానమైన అంశం. ప్రత్యేకంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత అనేక సంస్కరణలు, ప్రజలకు ఉపయోగపడే విధంగా కొత్త ఆలోచనలు, వాటితో పాటు గిరిజన ప్రాంతాల్లో అడవితల్లి బాట అనేది ప్రత్యేకంగా ఆయన చేపట్టారు అధ్యక్ష. వాటికి అనేక కోణాల నుంచి ఆలోచించి అంతిమంగా ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న మన గిరిజనులు జాతి సంపదగా మనం భావించుకుని వారికి ప్రత్యేకంగా మనం అందించాల్సిన సౌకర్యాల గురించి ఫోకస్ చేస్తూ ఈ విధంగా పంచాయతీరాజ్ శాఖలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు గౌరవ సభ్యులు రామకృష్ణ గారు అడిగిన దానికి ప్రధానమంత్రి జన్మన్ MGNREGS అదేవిధంగా PRR ట్రైబల్ సబ్ ప్లాన్ గ్రాంట్ల కింద మంజూరు చేసిన పనులను అడవితల్లి బాట కార్యక్రమం కింద చేపడుతున్నారు అధ్యక్ష. పంచాయతీరాజ్ శాఖ నిర్మించబోయే రోడ్ల మంజూరు వారీగా వివరాలు ఈ విధంగా నేను ఇప్పుడు చదువుతాను అధ్యక్ష. PM జన్వాన్ కింద టోటల్ నెంబర్ ఆఫ్ రోడ్స్ 303, అందులో బ్రిడ్జెస్ వంతెనలు 33, ట్రైబల్ హ్యాబిటేషన్స్ 341, దాని లెంత్ 865.96 కిలోమీటర్ల అధ్యక్ష. దానికి శాంక్షన్ చేసిన అమౌంట్ 914,44,00,000. అదేవిధంగా మహాత్మా గాంధీ NREGS పథకం కింద 81 రోడ్లు, వాటికి దాదాపు 106 ట్రైబల్ హ్యాబిటేషన్స్ కవర్ చేసుకునే విధంగా 156 కిలోమీటర్లు పొడవున్న ఈ రోడ్లకి 111 కోట్ల రూపాయల 9 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. PRR ట్రైబల్ సబ్ ప్లాన్ కింద 9 రోడ్లు, 19 హ్యాబిటేషన్స్ కవర్ అవుతాయి అధ్యక్ష. దీని లెంత్ సుమారు 48.85 కిలోమీటర్లు. దీనికి శాంక్షన్ అయిన అమౌంట్ 49,73,00,000 అధ్యక్ష. వీటితో పాటు మీ ప్రశ్నకు సమాధానం అవునండి. 2020 నుండి జియో సడక్తో సవరింపు చేస్తూ PMGSY కింద ప్రతిపాదనలు మంజూరు చేస్తున్నారు అధ్యక్ష. వీటితో పాటు PMGSY 3 మరియు PMGSY జన్మన్ కింద ఉన్న అన్ని ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం జియో సడక్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి వాళ్ళు రూపొందించారు అధ్యక్ష. అది ఉపయోగించి మాత్రమే మంజూరు చేసింది మరియు అన్ని గ్రామీణ రోడ్లను సవరింపు చేయడానికి రాష్ట్రాలకు పూర్తిగా యాక్సెస్ లేదు అధ్యక్ష. అంటే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ ప్లాట్ఫామ్ జియో సడక్ అనే ప్లాట్ఫామ్ రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తిగా ప్రాప్యత లేకపోవడం వల్ల మన పంచాయతీరాజ్ విభాగం మన రాష్ట్రంలో గ్రామీణ రోడ్లపైన వేగవంతమైన సవరింపు కోసం ఇలాంటి వెబ్ ఆధారిత జియో గ్రామీణ రోడ్ల నిర్వహణ వ్యవస్థ అంటే GRRMS పోర్టల్ను అభివృద్ధి చేసింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం అవునండి. ప్రత్యేకంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అధ్యక్ష, ఈ ప్రధానమంత్రి జన్మన్ ప్రోగ్రాం కింద 303 రోడ్లు శాంక్షన్ చేశారు, 33 బ్రిడ్జిలు కూడా శాంక్షన్ చేశారు అధ్యక్ష. వాటిలో ప్రత్యేకంగా ఇప్పటి వరకు మనం ప్లాన్ చేసుకుంది
914 కోట్ల రూపాయల 44 లక్షల అధ్యక్ష. దాదాపు 341 ట్రైబల్ హ్యాబిటేషన్స్ దీంట్లో కవర్ అవుతాయి. వీటికి ఫేజ్ 1, ఫేజ్ 2 అదేవిధంగా 2023-24లో 149 హ్యాబిటేషన్స్ కవర్ అయ్యే విధంగా 130 రోడ్లు టేకప్ చేశారు అధ్యక్ష. అది సుమారు 280 కోట్ల రూపాయల 54 లక్షలు. 2024-25లో 90 హ్యాబిటేషన్స్ 76 రోడ్లు, వాటి పొడవు 297.18 కిలోమీటర్లు. దానికి ఖర్చైన డబ్బు 275 కోట్ల రూపాయల 7 లక్షల రూపాయల అధ్యక్ష. 2025-26కి ప్రస్తుతం జరుగుతున్న ఈ మన సంవత్సరంలో 102 హ్యాబిటేషన్స్ కవర్ అయ్యే విధంగా 97 రోడ్స్, 33 వంతెనలు నిర్మాణం కోసం వీళ్ళు ప్రతిపాదించారు. 358 కోట్ల రూపాయలు 83 లక్షల రూపాయలతోటి దీనికి సంబంధించిన జియో నంబర్లు కూడా గౌరవ సభ్యులకి మేము అందించాం అధ్యక్ష. టోటల్గా మనం చూస్తే ఇప్పుడు వరకు మనం ఈ పిఎం జన్మన్ ప్రోగ్రామ్ కింద, అదేవిధంగా ఈ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ కింద, ట్రైబల్ సబ్ ప్లాన్ కింద అడవి తల్లి బాట అనే కార్యక్రమం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చేపట్టి ఆ ప్రాంతాల్లో ఎనలేని అభివృద్ధి తీసుకొచ్చి ప్రస్తుతానికి ఒక లక్ష్యంగా తీసుకుని 466 హ్యాబిటేషన్స్ కోసం 1077 కోట్ల రూపాయలు వాళ్ళకి మంజూరయ్యి అక్కడ పనులు జరిగే విధంగా మన ప్రభుత్వం ప్రతిపాదించింది అధ్యక్ష. రామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా విప్లవం